ఇంకా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, విచారణ సమయం ఎదుర్కొంటున్నప్పుడు డెఫినెట్గా పోయి సాక్ష్యం ఉన్నట్టు చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో కూడా ఫార్ములా రేస్ విషయంలో రిషి గారు 3 సార్లు ఏసీబీ పిలిచింది కేటీఆర్ గారిని. సహకరించాం, వెళ్ళాం, చెప్పాం, నా తప్పేం లేదు, ఫార్ములా రేస్లో కేటీఆర్గా నేను చేసింది ఏం లేదు, యాజ్ ఏ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం మా ప్రయత్నం చేసినాం. ఆ క్రమంలోనే అనేక పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి ఇంతకుముందు మన ప్రకాష్ రెడ్డి గారు సహకరించాలి, వెళ్ళాలి అంటున్నప్పుడు మేము చెప్తున్నది, గతంలో ఏసీబీ 3 సార్లు పిలిచింది ఫార్ములా రేసులో, మేము వెళ్ళాము, సమాచారం చెప్పాం. ఈడీ కూడా పిలిచింది, వెళ్ళాము, చెప్పాం. నేడు కూడా సిట్ పిలుస్తా ఉంది, వెళ్తాము, మాకున్న సమాచారాన్ని చెప్తాం, దాంట్లో ఎటువంటిది లేదు. కానీ ఇవాళ కావాల్సుకొని కూడబలుక్కొని బదనాం చేయడం కోసం ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుందనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్. ఇలా సిట్టు విచారణ లేకపోయే, సిట్టు అయ్యే అంశాలు బయట చెప్పకపోయే, కేటీఆర్ ని హరీష్ రావు విచారణ పిలవడం ద్వారా మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, లేకపోతే గెలవదనా మీ వాదన? ఇది ఈ సిట్టు విచారణ లేకపోయే 2024 ఏప్రిల్ 6వ తారీఖు రోజు ఒక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమని, ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించిందట. నేనేం చెప్పాలి సార్, ఇది మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్, ఇది మంత్రి గారు ఇచ్చింది. ఈ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, 8వ తారీఖు 6:50 సాయంత్రం జూలై 23, 2025లో ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ ఏం కాదా, జరుగుతుంటే ప్రభుత్వాలని రేవంత్ రెడ్డి అంటాడు. అన్నారు రేవంత్ రెడ్డి. ఇదిగో సార్, ఇది పత్రికలో వచ్చిన కథనం, సాక్షి పత్రికలో వచ్చిన కథనం చూపెడుతుంది. నేనేమంటే ఈ పత్రిక వెలుగులో వచ్చింది అని చెప్పబోతాను. ఇంతకుముందు చెప్పిన మంత్రి నేనేమంటే సార్, నేను 2-3 పత్రికలకి సంబంధించిన కానీ ఏమంటున్నంటే, ఇవాళ కేటీఆర్ గారు మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఐఎమ్ స్టేటింగ్ దిస్, ఈ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పే అధికారం లేదు. ఎందుకంటే దీని మీద స్పెషల్ సిట్టు ప్రభుత్వమే వేసింది. అదే చీఫ్ ఆఫ్ ద క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కలిసి ఒక సిట్టు వేసిన తర్వాత అందులో విచారణ చేశాక ఆ వాస్తవాలు ముఖ్యమంత్రి అయినా ఒప్పుకోవాల్సిందే. ఆయన కూడా జరిగిందా జరగలేదని చెప్పడానికి లేదు. నేనేమంటున్నంటే, ఇవాళ పెట్టారు కదా, లేదు రిషి గారు, విచారణకు పోవడము, విచారణ సంబంధించిన అంశాలను ఈడీకి ఇవ్వడం కానీ ఏసీబీకి ఇవ్వడం గతంలో జరిగింది. కానీ కావాల్సుకొని కేటీఆర్ గారిని 25 నెలల్లో మా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు ఏంటి ప్రభుత్వం? 14 కేసులు పెట్టింది. 14 కేసులు. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు, లాగిచర్ల అంశం మీద కేసు పెట్టిర్రు, దీని మీద పిలిచిర్రు, దాని మీద పిలిచిర్రు, 14 కేసులు పెట్టిర్రు. ఎక్కడో మీవేదో మాట్లాడితే నా కేటీఆర్ సంబంధం చెప్పి ఇక్కడ ఒకటి ఏదో రేవంత్ రెడ్డి అని చెప్పి కేసు పెట్టిరు, ఇక్కడ కూడా కేసు పెట్టిరు, 14 కేసులు పెట్టిరు. కేసులు పెట్టండి, తప్పేం లేదు, మీరు ఎన్ని కేసులని పెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. 2వ పాయింట్, ఇవాళ మీ కక్ష సాధింపు అని పేరు ఎందుకు? ఏంది రివెంజ్ పాలిటిక్స్ కాకపోతే ఏందని ఏం తెలిసిరు సార్? ఫోన్ కార్ రేసులో మీరు ఏమన్నా చేస్తారా? అయిపోలేదుగా సార్, ఇంకా ఇది అందుకనే నేను కార్తీక దీపం సీరియల్ లెక్క తాగిస్తున్నాడు. ఎందుకన్నా సార్, ఉగనానవా? అయిపోలేదు సార్, ఏది అయిపోదు. ఇట్లా మూట కట్టి పెడతారు, ఎప్పుడైతే ఎలక్షన్ రాగానే ఓపెన్ చేస్తారు, మళ్ళీ మూట కట్టి పెడతారు, మళ్ళీ ఎలక్షన్ రాగానే ఓపెన్ చేస్తారు. కేసీఆర్ జైలుకే పోతాడు, అసలు మొత్తం 100 ఫోన్లు కిషన్ రెడ్డి గారు జైల్లో గది కూడా రెడీగా ఉందా? మస్తు అంటారు సార్. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు మా దగ్గర పనిచేసిండు, మీ దగ్గర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిండు, మరి అప్పుడు ఆయన డీజీపీ ఉన్నాడు. ఒక్కసారి పిలిచిరా? మీ దగ్గర బీఆర్ఎస్ దగ్గర పనిచేశాడు ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసారు. శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఎస్ఐబి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఐజీగా. మరి ఈ రోజు ఏంది, ఇప్పుడు డీజీపీగా ఉన్నాడు. వాళ్ళు కూడా అడగండి దయచేసి, ఏం చేయరు సార్, మంత్రులు ఏం చేస్తారు సార్? అధికారులు చేసే పని మంత్రులకు అటగిచ్చి, కేటీఆర్ దానికి అంటగాగి, అదేవిధంగా హరీష్ రావు గారికి చెప్పి కేసీఆర్ బదనాం చేసి ఎందుకు బదనాం చేస్తారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏందో అమలు చేయండి. ఎలక్షన్ లో గెలవండి, ప్రజల మనసు గెలవండి. అది విచారణ మనసులు ఎందుకు గెలుస్తున్నారు మీరు? విచారణ అధికారుల మనసులు ఎందుకు గెలుస్తున్నారు మీరు? విచారణ అధికారుల మనసు గెలిస్తే అంటే మీకు ఏమైనా పోస్టింగ్ ఇస్తారా? పెద్ద పోస్టింగ్ ఇస్తా కేటీఆర్ ఇబ్బంది పెట్టు, పెద్ద పోస్టింగ్ ఇస్తా హరీష్ రావుని ఇబ్బంది పెట్టు. 7 గంటలకు కూర్చోబెట్టు హరీష్ రావుని, కేటీఆర్ 8 గంటలకు కూర్చోబెట్టు, 9 గంటలకు కూర్చోబెట్టు, అయిపోగానే లీకులు ఏంది లీకులు ఫేకులు? మనం ఒకటే రిషి గారు, దమ్ము దగ్గు సర్ది జ్వరం గురించి కాదు, కానీ ఇప్పుడు సింపుల్గా అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎందుకు ఇంత నాన్ సెన్స్ న్యూస్ సెన్స్ అనేటట్టుంది వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా విచారణ ముందుకు పోతుందంటే, నార్మల్గా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం లేకపోతే ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ప్రకారం ఎట్లుంటుందంటే లాఫుల్ ఇంటర్సెప్షన్ అంటాం.
అంటే చట్టబద్ధంగా ఒకవేళ నక్సలైట్లో తీవ్రవాదులో లేకపోతే దేశానికి చెడు చేసేటోళ్ళు థ్రెట్సో శాంతి